హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చాలి ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాలి ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ చాలా హాట్ గురు. సో టాపిక్ ఏంటంటే జనరల్గా వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే సార్, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మనకి మిషన్ లెర్నింగ్ అని, రోబోటిక్స్ అని, ఇలాంటి కోర్సెస్, అలాగే దీని తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ట్రెండ్ ఇప్పుడు. సో అలాగే చాట్ జీపీటీ రావటం, ఇవన్నీ రావటం మూలంగా రానున్న రోజుల్లో సో మనకి జాబ్స్ ఉంటాయా ఉండవా, ఆ ఎస్ఏపీలో జాబ్స్ ఉంటాయా లేదా ఐటీలో జాబ్స్ ఉంటాయా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో పెట్టమని చెప్పి అడగటం జరిగింది. కాబట్టి సో మీకోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను. అలాగే మీ యొక్క క్వరీస్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సో కమెంట్ బాక్స్లో మీరు సో మీ క్వరీస్ని పెట్టండి. డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియో అనేది మనం చేద్దాం. సో టాపిక్ ఏంటంటే మనకి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నవ్వే డేస్ ఒక ట్రెండింగ్ అనమాట. సో అంటే ప్రతిదీ కూడా ఏఐతో కనెక్టివిటీ ఉంది. ఎస్ఏపీ కూడా ఏఐతో ఉంది లింకేజ్ ఇప్పుడు. సో రానున్న రోజుల్లో ఎస్ఏపీని చాట్ జీపీటీతో కనెక్ట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది ఎస్ఏపీ. సో దీని మూలంగా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అంటే డెఫినెట్గా ఉంటాయి. మనకి చూసినట్లయితే ఎస్ఏపీలో సో మనకి కోడింగ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే నాన్ కోడింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ప్రోగ్రామింగ్, జావా, సిసి ప్లస్, పైథాన్, ఈ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి ఎలా అయితే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయో, అట్లాగే నాన్ కోడింగ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, సెక్యూరిటీ సంబంధించి, ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం. సో కాబట్టి సో ఎస్ఏపీ కన్సల్టెంట్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు, అలాగే టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉంటారు. మరి వీళ్ళందరికీ జాబ్స్ ఉంటాయా ఉండవా? ఎస్, ఉంటాయండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత మాత్రాన మనకి జాబ్స్ పోతాయి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనం చదువుకున్నది కామర్స్ ఫీల్డ్. సో చాలామంది ఇక్కడ మన ఎస్ఏపీ FICO కానీ, లేకపోతే MM కానీ, ఎంఎంలో అయితే కొంత ఇంజనీరింగ్ పీపుల్ జాయిన్ అవుతూ ఉంటారు. FICO ఫంక్షనల్ మాడ్యూల్. సో ఇలాంటి వాటిల్లో ఫైనాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సో ఫైనాన్స్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, మనకి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. కోడింగ్తో సంబంధం లేకుండా ఏమైతే జాబ్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఏది వచ్చినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే, అంతకుముందు బ్లాక్ చైన్ అని చెప్పి రకరకాలుగా చెప్పేవాళ్ళు, ఇవన్నీ వచ్చాయి, అన్నీ వచ్చినాయి వెళ్ళినాయి, ఇది కూడా అంతే. సో కాబట్టి సో మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ వచ్చినంత మాత్రాన జాబ్స్ అన్ని పడిపోతాయి, ఇంకా ఉండవు అనేది కేవలం అపోహ మాత్రమే. దాన్ని ఎటువంటి కేసులో మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ సో మనకి ఒకవేళ వస్తే ఆ కోర్స్ నేర్చుకుంటాం, ఏముంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఎస్ఏపీ నేర్చుకుంటున్నామో అట్లాగే అది కూడా నేర్చుకుంటారు, ఏముంది, దానికి పెద్ద విశేషం ఏమీ లేదు. అండ్ అది ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడున్న దానికన్నా. సో కాబట్టి ఫంక్షనల్ మాడ్యూల్స్ అయితే ఏమీ చేంజ్ అవ్వవు, ఎప్పుడు అలాగే ఉంటాయి. సో ఫైనాన్స్ ఏదైతే నేర్చుకున్నామో అదే ఉంటుంది, ఎటువంటి మార్పులు చేకూర్పులు ఏముండవు. సో కొంచెం అప్గ్రేడ్స్ ఉంటాయి. ఆ అప్గ్రేడ్స్ అనేది ఐటీలో కామన్. ఎప్పటికప్పుడు మనల్ని మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు లెర్నింగ్ చేసుకుంటూ ఉండాలి. సో కోడింగ్ అనేది కొంచెం హార్డ్ జాబ్. ఆ కోడింగ్ ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళకి కొంచెం మారుతూ ఉండొచ్చేమో, కానీ జనరల్గా అయితే ఫంక్షనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. కాబట్టి సో మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే, అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ కానీ, సెక్యూరిటీ జాబ్స్ కానీ, లేకపోతే మీకు ఫంక్షనల్ మాడ్యూల్ సంబంధించిన జాబ్స్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి మీరు ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సో మీ ఎప్పటిలాగే మీ వేలో మీరు ప్రిపేర్ చేసుకోండి, అండ్ ప్రిపేర్ అవ్వండి, హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఐటీ అంటే కన్ఫామ్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్స్ ఉంటాయి, నేర్చుకోండి. సో కొత్త కోర్సెస్ నేర్చుకోండి, మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోండి, అండ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ చానల్స్ కే సైనింగ్ ఆఫ్.